మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే సశస్త్ర సీమాబల్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే, సశస్త్ర సీమాబల్ పారామెడికల్ స్టాఫ్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ పారామెడికల్ స్టాఫ్ దాంట్లో ఏ పోస్టులు ఉన్నాయంటే హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి మరియు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు మరియు కానిస్టేబుల్ పోస్టులు ఎందులో ఖాళీలు ఉన్నాయంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్లోను మరియు ఫిజియోథెరపిస్ట్ అసిస్టెంట్లోను హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు ఎందులో ఖాళీగా ఉందంటే నర్సింగ్ అసిస్టెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చిందో తెలుసుకోవాలి. అంటే ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపురాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చిందంటే సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి నుండి వచ్చింది. మరి ఎస్ఎస్బి ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది? ఎస్ఎస్బి ఎప్పుడు ఏర్పడిందంటే 1963 మార్చి 20వ తారీఖు నాడు ఏర్పడింది. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకి చైనాతో యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1962లో జరిగింది. 1962లో చైనా యుద్ధం తర్వాత ఏమైందంటే దేశ సరిహద్దులో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. అంటే మనం యుద్ధం చేసే సమయంలో మన రక్షణ వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి దేశ రక్షణ కోసం అక్కడ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్బిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దేశ సరిహద్దు దగ్గర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్బిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఎస్ఎస్బి ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి ఇప్పటి వరకు ఎస్ఎస్బిలో ఎటువంటి మార్పులు జరిగినాయి అంటే యాక్చువల్గా ఎస్ఎస్బి అనేది ఇప్పుడున్న పేరు, కానీ గతంలో దీని యొక్క పేరు ఏంటంటే స్పెషల్ సర్వీస్ బ్యూరో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1963 నుండి 2003 వరకు కూడా దీని యొక్క పేరు ఏంటంటే స్పెషల్ సర్వీస్ బ్యూరో. మరి ఎప్పుడు ఇది ఎస్ఎస్బిగా మారిందంటే 2003లో మారింది. మరి అంతకుముందు ఈ ఎస్ఎస్బి దేని ఆధ్వర్యంలో పనిచేసేది అంటే రా ఆధ్వర్యంలో పనిచేసేది. ఎప్పటి వరకు అంటే 2001 వరకు. మరి ఇది ఏం పనిచేస్తుందంటే భారతదేశానికి నేపాల్కు మరియు భారతదేశానికి భూటాన్కు మధ్య సరిహద్దులో కాపలాగా వస్తుంది. మరి కేవలం ఈ ఎస్ఎస్బి మాత్రమే ఉన్నదా అంటే లేదండి. యాక్చువల్గా భారతదేశంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. ఏంటి అంటే 1 బిఎస్ఎఫ్, 2 సిఆర్పిఎఫ్, 3 సిఐఎస్ఎఫ్, 4 ఐటీబీపీ, 5 ఎస్ఎస్బి, 6 ఎన్ఎస్జి, 7 అస్సాం రైఫిల్స్. భారతదేశంలో 7 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఉన్నాయి. ఆ 7 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఏంటి అంటే 1 బిఎస్ఎఫ్, 2 సిఆర్పిఎఫ్, 3 సిఐఎస్ఎఫ్, 4 ఐటీబీపీ, 5 ఎస్ఎస్బి, 6 ఎన్ఎస్జి, 7 అస్సాం రైఫిల్స్. మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణకి బిఎస్ఎఫ్ ఉంది. బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. మరి వీళ్ళ పని ఏంటి అంటే భారతదేశానికి పాకిస్తాన్కు మరియు భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య అంటే దేశ రక్షణ కోసం సరిహద్దుల కాపలా ఉండేది ఎవరా అంటే ఈ బిఎస్ఎఫ్ వాళ్ళే. మరి ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేది ఎవరు అంటే ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళే. ఎందులో కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైతే అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు దిగే బలగాలు ఏంటి అంటే ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళే. అంతేకాకుండా ఎన్నికల సమయంలో కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చేది ఎవరంటే ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళే. మరి సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి వీళ్ళు ఎక్కడ పనిచేస్తారంటే విమానాలలో కానీ లేదా పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ లేదా మెట్రోలలో కానీ ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సిఐఎస్ఎఫ్ పోలీసులే. ఉదాహరణకి మన హైదరాబాద్ మెట్రో ఉంది. మన హైదరాబాద్ మెట్రోలో ఎవరు ఉంటారో తెలంగాణ పోలీసులు ఉంటారా? కాదండి, ఈ సిఎస్ఎఫ్ సంబంధించిన పోలీసులు మాత్రమే ఉంటారు. అదే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్
మరి వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశానికి చైనాకి మధ్య ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దులో కాపలా ఉండేది ఎవరంటే ఈ ఐటీబీపీ వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎస్ఎస్బి ఉన్నది చూడండి, సశస్త్ర సీమ బల్. మరి వీళ్ళు ఏం చేస్తారంటే భారత్కు నేపాల్కు మరియు భారత్కు భూటాన్కు మధ్య దేశ రక్షణ కోసం సరిహద్దుల కాపలా ఉండేది ఈ ఎస్ఎస్బి వాళ్ళు. మరి ఎన్ఎస్జి వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళనే బ్లాక్ క్యాట్స్ అని కూడా అంటారండి. ఏం చేస్తారంటే ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో ఆ తీవ్రవాదులకు వ్యతిరేకంగా వీళ్ళైతే పనిచేయడం జరుగుతుంది. మరి ఈ అస్సాం రైఫిల్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారంటే భారత్కు మయన్మార్కు మధ్య దేశ సరిహద్దులో కాపలా ఉండేది ఎవరంటే ఈ అస్సాం రైఫిల్స్ వాళ్ళే. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి? ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ఖాళీగా ఉన్నది మరియు కానిస్టేబుల్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 76 ఖాళీలు ఉన్నాయి. మరి ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మొత్తం ఖాళీలు 30. అదే ఫిజియోథెరపీ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి మొత్తం ఖాళీలు 12. అదే నర్సింగ్ అసిస్టెంట్ మెడిక్ కానిస్టేబుల్ సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 34. మొత్తం వచ్చేసి 76 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 76 పోస్టుల ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మార్చి 21 నుండి ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు అయితే క్లోజ్ అవుతుంది. యాక్చువల్గా ఎప్పుడు ఎండింగ్ అయితే డేట్ మాత్రం ఇవ్వలేదు, కానీ నోటిఫికేషన్లో ఏం పేర్కొన్నాడంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుండి 30 రోజుల్లో మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మార్చి 21 తారీఖు నాడు వచ్చింది. అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20కి 30 రోజులు అవుతుంది. కాబట్టి దాదాపుగా ఏప్రిల్ 20కి లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఆ లోపే మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి, లేదా నేపాల్ పౌరుడైన అప్లికేషన్ చేసుకోవచ్చు, భూటాన్ పౌరుడైన అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని నిబంధనలు లోబడి మాత్రమే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఉంది. మొత్తం అయితే హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. కాకపోతే ల్యాబొరేటరీ అసిస్టెంట్లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు ఒక విధంగాను, అదేవిధంగా ఫిజియోథెరపీ అసిస్టెంట్లో హెడ్ కానిస్టేబుల్కు మరో విధంగాను, నర్సింగ్ అసిస్టెంట్ మెడిక్ దాంట్లో కానిస్టేబుల్కు ఒక విధంగానైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఇప్పుడు మనం ల్యాబొరేటరీ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో చూద్దాం. ల్యాబొరేటరీ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 12వ తరగతి పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుందా అంటే కాదండి. అంటే హెచ్ఈసి కానీ సిఈసి వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ అంటే కాదు. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్ ఎవరైతే పాస్ అవుతారో అది కూడా బయాలజీ సబ్జెక్టు ఒకటిగా ఉండి ఇంటర్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. దానితో పాటు ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ చేసి ఉండాలి, 1 సంవత్సరం కోర్స్ చేసి ఉండాలి, ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దానితో పాటు ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్లోనే 1 సంవత్సరం అనుభవం ఉండాలి. అంటే మొత్తానికి వీళ్ళు 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అది కూడా ఎలా? బయాలజీ సబ్జెక్టు ఒకటిగా ఉండి 12వ తరగతి ఎవరైతే పాస్ అయి ఉండి ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికేట్ కోర్స్ చేసి ఆ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్సులోనే 1 సంవత్సరం ఎవరికైతే అనుభవం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే ఫిజియోథెరపీ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా 12వ తరగతి పాస్ కావాలి. అది వాళ్ళు హెచ్ఈసి వాళ్ళు కావచ్చు, సిఈసి వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు. కానీ ల్యాబొరేటరీ అసిస్టెంట్లో మాత్రం బయాలజీ సబ్జెక్టు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కానీ ఇక్కడ అలా కాదు, ఇంటర్లో ఎవరైనా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. దానితో పాటు ఫిజియోథెరపీ అసిస్టెంట్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. దానితో పాటు ఈ ఫిజియోథెరపీ అసిస్టెంట్లోనే 1 సంవత్సరం అనుభవం ఉండాలి. అంటే ఫిజియోథెరపీ అసిస్టెంట్గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అంటే 1 సంవత్సరం చేసిన అనుభవం ఉండాలి. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఫిజియోథెరపీ అసిస్టెంట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే నర్సింగ్ అసిస్టెంట్ మెడిక్ కానిస్టేబుల్, మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే వీళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దానితో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. దానితో పాటు 50 పడక గదులతో కూడిన ఆసుపత్రి ఏదైతే ఉంటుందో అటువంటి హాస్పిటల్లో వీళ్ళు ఖచ్చితంగా 1 సంవత్సరం పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. అంటే నర్సింగ్ అసిస్టెంట్ మెడిక్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళు 10వ తరగతి పాస్ అయ్యి
ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండి 50 పడకల ఆసుపత్రి ఏదైతే ఉంటుందో ఆ ఆసుపత్రిలో కనీసం 1 సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కావచ్చు, కానిస్టేబుల్ పోస్ట్ కావచ్చు, ఏజ్ విషయంలో మాత్రం ఒకే విధంగా ఉన్నది. ఎంత ఉందంటే కనీసంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాలు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎంత ఉందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకైతేనే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతేనే 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరికైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు అయితేనేమో 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు మరియు ఫీమేల్కి అయితేనేమో ఎటువంటి ఫీజు అయితే లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి సెలక్షన్ అనేది 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి, అంటే శారీరక ప్రమాణ టెస్టులు అయితే ఉంటాయి. ఈ శారీరక ప్రమాణ టెస్టులు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకైతే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడింటిని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళనైతే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక విషయంలో 3 దశలను చెప్పుకుంటాము. అందులో మొదటి దశ ఏమని చెప్పుకున్నాం అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అంటారు కదా, అదేనండి ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కు. మరి ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది హెడ్ కానిస్టేబుల్కి ఒక విధంగాను, కానిస్టేబుల్కి ఒక విధంగాను ఉన్నది. హెడ్ కానిస్టేబుల్కి ఎలా ఉందంటే మేల్ అభ్యర్థులు వచ్చేసి 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 6 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాలి. అదే మహిళా అభ్యర్థులు వచ్చేసి 800 మీటర్ల పరుగు పందాన్ని 4 నిమిషాల్లో పూర్తి చేయాలి. అది దేనికి సంబంధించింది? హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి. అదే కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి పురుష అభ్యర్థులు అయితేనేమో 4.8 కిలోమీటర్ల పరుగు పందాన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే మహిళా అభ్యర్థులు వచ్చేసి 2.4 కిలోమీటర్ల పరుగు పందాన్ని 18 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇదేంటిది? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మరి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఇంకేముంటుంది అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఏముంటుందంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఏముంటుందంటే పురుష అభ్యర్థులు అయితేనేమో 160 సెంటీమీటర్లు ఉండాలి, ఫీమేల్ అభ్యర్థులు అయితేనేమో 150 సెంటీమీటర్లు ఉండాలి. జస్ట్ ఇవి స్టాండర్డ్స్ అనమాట. అంటే 160 సెంటీమీటర్లు పురుష అభ్యర్థులు ఉండి 155 సెంటీమీటర్లు మహిళా అభ్యర్థులు ఉండి ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను పూర్తి చేస్తారో వాళ్ళను రాత పరీక్ష కంటే రిటర్న్ టెస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రాసెస్లో రెండో దశ ఏంటంటే రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్ ఎట్లా ఉంటుంది? ఆఫ్లైన్లో ఉంటుందా, ఆన్లైన్లో ఉంటుందా అంటే ఆన్లైన్లోనే ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మరి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే హెడ్ కానిస్టేబుల్కు ఒక విధంగాను, కానిస్టేబుల్కు మరో విధంగానైతే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 150 మార్కులకు ఉంటుంది. ఇందులో పేపర్ 1 అని, పేపర్ 2 అని 2 ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 50 మార్కులు, పేపర్ 2 వచ్చేసి 100 మార్కులు అయితే ఉంటుంది. మరి పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి సిలబస్ ఎలా ఉంది? సిలబస్ విషయానికి వచ్చేసరికి పేపర్ 1లో జనరల్ నాలెడ్జి, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ అయితే ఉంటుంది. అదే పేపర్ 2 విషయానికి వచ్చేసరికి టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. మరి ఈ 150 మార్కులకు సంబంధించి టైం ఎంత ఉంటుందంటే 3 గంటల టైం అయితే ఉంటుంది. అదే కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి మొత్తం మార్కులు ఏంటంటే 100 మార్కులు. దీనికి సంబంధించి కేటాయించిన సమయం ఎంత అంటే 2 గంటలు. మరి కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంది? సిలబస్ విషయానికి వచ్చేసరికి కేవలం ఒక పేపర్ మాత్రమే ఉందండి, అది కూడా 100 మార్కులకు ఉంది. సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. మొత్తం 100 మార్కులు ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉంది. ఇటు హెడ్ కానిస్టేబుల్లోనూ నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఇటు కానిస్టేబుల్లోనూ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత ఉందంటే 1/4 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే 4 తప్పు అయితే 1 మార్క్ అయితే కోల్పోతారు. ఈ 2 దశలు ఎవరైతే దాటుతారో వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మూడింటిని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళనైతే ఈ పోస్ట్కు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి జీతం ఎలా ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్కి ఒక విధంగాను, కానిస్టేబుల్కి ఒక విధంగానైతే జీతం అయితే ఉన్నది. హెడ్ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి 25,500 నుంచి 81,100 రూపాయల జీతం అయితే ఉన్నది. అదే కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి 21,700 నుంచి 69,100 రూపాయల జీతం అయితే ఉన్నది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1